ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి దయగల తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఈ దినమున ఈ రోజున నీ వర్తమానాన్ని అందించే భాగ్యాన్ని కృపను దేవా మీరు మాకు అనుగ్రహించారు. నా తండ్రి మీకు స్తోత్రాలు. వింటున్న వారికి వినికిడి, మంచి జ్ఞానమును, మంచి పరివర్తన మీరు దయచేయండి. వాక్యము ద్వారా వారితో మీరు నివసించి సహవాసం చేయండి. మేలును, అభివృద్ధిని కలగచేయండి. కీడు నుండి తప్పించండి. నీ ఉన్నతమైన రాజ్యం కొరకు, నీవిచ్చే స్వాస్థ్యం కొరకు వారిలో ఒక సిద్ధపాటును కలగచేయండి. మెరుగైన జీవితం నాయన, వారు కోరుకున్న కార్యాలు వారి జీవితంలో వారు పొందినట్లుగా మీరు సహాయం చేయండి. నమ్మదగిన వాడ, గొప్పవాడ, నీ గొప్ప కార్యాలు, అనేకమైన కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. మీ సన్నిధి, మీ ప్రసన్నత, భద్రత, క్షేమము, ఆరోగ్యము, ఆశీర్వాదము సదాకాలం మహాప్రభు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. వింటున్న వారిని ఆశీర్వదించి కృపని యేసు నామములో అడుగుచున్నాను నా తండ్రి, ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా శుభములు తెలియజేస్తున్నాను. గతించిన దినాలన్నీ ప్రభు కాచి కాపాడి ఆయన బలిష్టమైన రెక్కల చాటున భద్రపరిచి ఉన్నారు. బైబిల్లో ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. తెసలోనిక పత్రిక మొదటి తెసలోనిక పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను, మీరు వినండి. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వల్ల ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక, మన హృదయములను పరీక్షించు దేవుని సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. బైబిల్లో దైవజనుడైన పౌలు రాసిన ఉత్తరాన్ని మనం ఇక్కడ చదివి ఉన్నాం. ఆ మాటల్ని మనం ధ్యానం చేసినప్పుడు, వాటి గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ఆ మాటల్లో నుంచి ఒక మాట, యోగ్యులమని, దేవుని వల్ల ఎంచబడిన వారమే, మనుషులను సంతోషపెట్టువారము కాక, మానవ హృదయాల్ని పరీక్షించు దేవుని సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. నా ప్రియమైన దేవుని బిడలారా, నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి మీరు ఆలోచించేయండి. దైవజనుడైన పౌలు సంఘానికి రాసిన ఉత్తరంలో మనం చదివాం. దేవుని బోధ చేయడానికి మేము యోగ్యులమని ఎంచబడిన వారమై, లేకపోతే ఏర్పరచబడ్డ వారమై, మనుషులను కాక దేవుణ్ణి సంతోషపెట్టువారమై బోధించుచున్నాము అని పౌలు గారు ఇక్కడ చెప్పుచున్నారు. లోకా సువార్త మనం 5వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతున్నాను, వినండి. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించేరి. బైబిల్లో ఈ వాక్యాన్ని చివరి మాటని మనం చదువుకున్నాం. 5వ అధ్యాయం మొదటి నుంచి కూడా మీరు బాగుగా చదవగలిగితే, ఇక్కడ చేపల పట్టుటకు, అంటే యేసుక్రీస్తు బోధించిన అనంతరం చేపల పట్టుటకు తన వలలు విసిరినట్లుగా రాయబడి ఉంది.
విస్తారమైన చేపలు పడ్డాయి. అది చూచి పేతురంటాడు, నేను పాపాత్ముని, నన్ను విడిచి వెళ్ళిపో. ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, ఎప్పుడైతే విస్తారమైన చేపలు పడ్డాయో దగ్గరున్న వారిని పిలిచి ఆ చేపలను పట్టుటకు ప్రయత్నం చేశారు. అయితే వారు దోణులు దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అని రాయబడి. నా ప్రియమైన సహోదరులారా, దైవజనుడైన పౌలు దేవుని యొక్క వర్తమానము గాని సువార్త గాని ఎంచుటకు లేక బోధించుటకు ఎంచబడ్డవారమని పౌలు చెప్పుచున్నాడు. ఇక్కడ మనం ఏం చూసాము అంటే, సమస్తమును విడిచిపెట్టి యేసుక్రీస్తును వెంబడించి వారిని మనుషులు పెట్టు జాలరులుగా చేస్తానని ప్రభు సెలవించాడు. రెండో విషయాన్ని గురించి వారి గురించి మనం ఆలోచన చేస్తే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 1-4 వచనాల్ని గనక మనం చదివితే అక్కడ రాయబడ్డ విషయాలు ఏమిటంటే 10, 11, 4 వచనాలు. వాళ్ళని ఏర్పాటు చేసి, ఇద్దరిద్దరుగా ఏర్పాటు చేసి ప్రతి విధమైన అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకు, రోగులు స్వస్థపరచుటకు, వారికి అధికారమునిచ్చి వారిని సేవ కొరకు పంపటం జరిగింది. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చదవగలిగితే అక్కడ ప్రభు ఏం చెప్పుచున్నారు? మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వాక్య భాగం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోని వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనా ప్రవేశించుకుడు గాని ఇజ్రాయేలు వంశంలోని నశించిపోతున్న గొర్రెల యొద్దకు వెళ్ళండి. వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి. మీకు అర్థమైంది అనుకుంటా. శిష్యుడు వారికి జరిగిన కార్యాన్ని చూసి విభ్రాంతి చెంది వారు మార్చబడి మనుషులు పట్టు జాలరులుగా మార్చబడి సమస్తాన్ని విడిచిపెట్టి యేసును వెంబడించారు. వెంబడించిన వారిని ఏర్పాటు చేసి వెళ్ళే అపోస్తులు, పిలువబడ్డవారు, పంపబడ్డవారు అని అర్థం, లేదా ఏర్పరచబడ్డవారు. వీళ్ళని ఏర్పాటు చేసి దేవుని రాజ్య సువార్తను లేకపోతే బోధను ప్రకటించుటకు ఏర్పరిచారు. ఎవరి కొరకు? నశించిపోతున్న ఇజ్రాయేలు కొరకు. కనుక నీ నా జీవితంలో కూడా పౌలు అక్కడ ఎందుకు చెబుతున్నాడు అంటే, దేవుని బోధ చేయడానికి లేదా సువార్తను ప్రకటించడానికి, టీచింగ్ చేయడానికి మేము యోగ్యులమని దేవుడు ఎంచి మనుషులను సంతోషపెట్టేవారము కాక హృదయాన్ని పరిశీలన చేయు లేదా పరీక్షించు దేవుణ్ణి సంతోషపెట్టువారమే బోధించుచున్నాం. అందుకే బైబిల్లో మనం చదువుకున్నది మనకు అర్థమైంది. అపోస్తులు అన్యజనుల కొరకు యోగ్యులుగా ఎంచబడ్డారు. వారు ఇజ్రాయేలు కొరకు ఎంచబడ్డారు. వారు ఇజ్రాయేలు కొరకు పంపబడ్డారు. ఇజ్రాయేలులో నశించిపోతున్న వారి కొరకు
సేవ కొరకు వారు ఏర్పాటు చేయబడ్డారు కనుక శిష్యులు సమరయ పట్టణంలో గాని అన్యుల మార్గములో గాని నడవకుండా ఇజ్రాయేలుడికి రాజ్య సువార్తను అలనాడు అపోస్తలులు యేసుక్రీస్తు ద్వారా ఎంచబడ్డవారు, యోగ్యులుగా ఉన్నవారు సేవ చేశారు. ఇజ్రాయేలీయులకి వారు ఇజ్రాయేలీయులకి యోగ్యులు సేవ చేయడానికి. దైవజనుడైన పౌలు ఏం చెప్పుచున్నాడు ఇక్కడ అంటే, తెస్సలోనిక పత్రికలో యోగ్యులమని ఎంచబడిన వారమై ఎక్కడ వీరు ఎంచబడ్డారు అని మనం బైబిల్ని గనక గ్రంథస్థం చేయగలిగితే అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 2-3 వాక్య భాగాల్ని నేను చదువుతున్నాను, మీరు వినండి. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారి నాకు ప్రత్యక్షపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. బైబిల్లో మనం చదువుకున్నాం. ఇక్కడ రాయబడ్డ ఆ లేఖనాన్ని, రాయబడ్డ ఆ వాక్యాన్ని కనుక మనం చదివితే పూర్తిగా అర్థమవుతుంది. యోగ్యులని ఎక్కడ ఎంచబడ్డారు అంటే, వారు ప్రభుని సేవించుచు లేకపోతే వెంబడించుచు ఉపవాస దినమును ప్రతిష్ఠించుకుని వారు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు బర్నబాను అంటే ఇప్పుడు పౌలుగా పిలువబడుతున్న సౌలును ఏర్పరిచి వారిలో నుంచి ప్రత్యక్షపరిచి అంటే ప్రత్యేకంగా చేసి వారితో చెప్పింది. నా జీవితంలో మనం ఆలోచన చేయవలసిన పని ఏమిటంటే, బర్నబాను పౌలును ప్రత్యక్షపరచుడి అని చెప్పి అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపారు. నా జీవితంలో మీకు అర్థమైంది. ఇప్పుడు ఎక్కడ యోగ్యులుగా వారు ఎంచబడ్డారు? పరిశుద్ధాత్మ చేత అన్యజనులకి సువార్త అందనప్పుడు, దేవుని రాజ్యం గురించిన శుభవర్తమానాలు లేనప్పుడు, కాపరలేని గొర్రెల వలె విసుగునందున యేసు కనికరపడినట్లుగా వారు యోగ్యులని పరిశుద్ధాత్ముని చేత ఎంచబడ్డారు. నా ప్రియ సహోదరులారా, వింటున్నారా? మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటా. ఒకసారి మీరు ఆలోచించేయండి. ఎక్కడ యోగ్యులుగా ఎంచబడ్డారు? వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు వారు యోగ్యులని ఎంచబడ్డారు. వారు యోగ్యులని ఎంచబడ్డారు కనుకనే అన్యజనులకు బోధించుటకు గాని, సువార్తను చెప్పడానికి గాని, ఉపదేశించుటకు గాని, అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు చేయడానికి గాని వారిని దేవుడు ఎన్నుకున్నాడు. నా జీవితంలో సువార్త చెప్పడం అంటే ఇంటింటికి తిరిగి కడపత్రం పంచటం కాదు. ఏదో మైకి తీసుకుని పోలు కొట్టి ప్రతి వాడికి కార్డులు పంచడం కాదు. చెప్పే స్థితి నీకు ఉండాలి. నా జీవితంలో కూడా ఒక సేవ చేయాలన్నా, ఓ సంఘాన్ని కట్టాలన్నా, ఓ రోగిని బాగు చేయాలన్నా, దేవుని రాజ్య సువార్త ముమ్మరంగా చేపట్టాలనుకున్నా, మనసులో ఆలోచన నెరవేర్చబడాలన్నా, నువ్వు అనుకున్న ఆవేశం అంతా తీరాలి అనుకున్నా, తప్పనిసరిగా ప్రభువుని ఎన్నుకోవాలి, యోగ్యుడుగా చూడాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుని దృష్టికి అయితే పరిశుద్ధాత్ముడు నిన్ను బలపరచాలి, ప్రత్యక్షపరచాలి. కనుక నా జీవితంలో మీరు ఆలోచించండి. దైవజుడైన పౌలు లేకపోతే బర్నబా, శీల ఇలా యాడ్ చేసుకోండి.
యోగ్యులని అన్యజనులకు బోధించుటకు యోగ్యులని ఎంచబడ్డవారు. వీళ్ళు మనుషులను సంతోషపెట్టేవారు కాదు, హృదయాన్ని పరీక్షించు దేవుని సంతోషపెట్టుచు బోధించేవారు. అక్కడ వీళ్ళ యోగ్యత వీళ్ళకి తెలిసింది. గనుకనే అపోస్తలులేమో చెప్పండి, ఇజ్రాయేలీయులకి సేవ చేస్తే పిలవబడి పంపబడి, దైవజనుడైన పౌలు, బర్నబా, శీల వీళ్ళు పిలువబడి పరిశుద్ధాత్మ చేత పంపబడి దేవుని సేవ చేసి దేవుని బోధ విస్తారముగా అన్యజనులకు ప్రకటించారు. వీళ్ళు 12 మంది అపోస్తలులు అన్యజనులకి బోధించడానికి వీలు లేదు, సమరయులకు బోధించడానికి వీలు లేదు. కానీ సువార్త ప్రకటించాలి. యేసుక్రీస్తు ఏమైనా మనకు బోధించోడా? యేసుక్రీస్తు కూడా మనకు బోధించలేదు. నశించిపోతున్న ఇశ్రాయేలు వారి ఇంటి వద్దకే పంపబడ్డారని ప్రభువు చెప్పుచున్నాడు. మనకి ఎవరు బోధించాలి? ఎవరు బోధిస్తే రక్షణలోకి వచ్చాం మనం? ఎవరు బోధిస్తే ప్రభువుని తెలుసుకోగలిగాం? ఎవరు బోధిస్తే పరలోకం ఉందని తెలిసింది? ఎవరు బోధిస్తే మనకు స్వస్థత కలుగుతుందని తెలిసింది? ఎవరు బోధిస్తే మనకి విశ్వాసం వచ్చిందని మనకు తెలిసింది? దైవజనుడైన పౌలు, బర్నబా, దైవజనుడైన పౌలు, శీల వీళ్ళు దేవుని సువార్త కొరకు ఎంచబడ్డారు. పరిశుద్ధాత్మ చేత పంపబడి దేవుని ఎదుట బోధించారు. గనుక వీళ్ళు యోగ్యులు. వీళ్ళు పరిశుద్ధాత్మ చేత పంపబడ్డ వాళ్ళు యోగ్యులు. 2 తెస్సలోనికీ పత్రిక 12వ వచనంలో చివరి మాటను చదువుతున్నాను. పిలుపుకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచున్నాను. ఇక్కడ పౌలు ఏం చెబుతున్నాడంటే, పిలుపుకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నా. అంటే ఎంచబడ్డారు. పిలుపుకు మిమ్మల్ని యోగ్యులుగా పిలిచాడు దేవుడు. యోగ్యులుగా వాళ్ళు చేసి 10వ అధ్యాయంలో అపోస్తలులు పంపించాడు. దేవుడు మిమ్మల్ని పిలిచాడు యోగ్యులుగా ఉండునట్లుగా, అయితే యోగ్యులుగా దేవుడు ఎంచున్నట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. పౌల్ని, బర్నబాని పరిశుద్ధాత్ముడు యోగ్యులుగా ఎంచాడు కనుకని వారు అన్యజనులకు సువార్తను ప్రకటించారు. ఎన్నో సంఘాలు కట్టబడ్డాయి. ఎంతో పేరును, ఖ్యాతిని వారు సంపాదించారు. చరిత్రలో వీరులుగా, వీరత్వం కలిగిన క్రైస్తవులుగా నిలిచిపోయారు. కనుక ఒక్కొక్క మాటను నేను చెప్పి యోగ్యత గురించి నేను ముగించాలని ఇష్టపడుతున్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 11, 13 వరకు మీరు చదువుకోండి. మరియు మీరు ఏ పట్టణంలోనైనను గ్రామంలోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడి నుండి వెళ్ళు వరకు అతని ఇంట బస చేయుడు. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఆ ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనది అయితే మీ సమాధానం దాని మీదకి వచ్చు. నా ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు మనం బోధకుడిని ఎన్నుకున్నాం. బోధకుడు అంటే ఎలా ఉండాలో తెలుసుకున్నాం. పిలుపును గురించి, దాని ఏర్పాటును గురించి మనం చెప్పుకున్నాం. ఓకే, సేవకుడు బాగున్నాడు, యోగ్యుడు అని మనకు తెలిసింది. ఇప్పుడు నేను చెప్తున్న వాస్తవం ఏమిటంటే, యోగ్యుడైన సేవకుడు ఆ ఇంటిలో ప్రవేశించుచు ఆ ఇంటి వారికి శుభమని చెప్పండి. లేకపోతే యోగ్యుడు ఎవడని విచారణ చేసి ఆ ఇంట్లో మీరు బస చేయండి. ఆ ఇల్లు యోగ్యమైనది అయితే ఆ ఇంటి మీదకి మీ సమాధానం వచ్చును.
అది అయోగ్యమైనది అయితే మీ సమాధానం మీకు తిరిగి వస్తుంది. అదేమిటి? వీళ్ళు పిలువబడ్డవారు, ఎంచబడ్డవారు. పిలువబడ్డవాళ్ళు, ఏర్పరచబడ్డవారు. యోగ్యుడు ఎవరు అని విచారణ చేయాలంట. విచారణ చేసిన సేవకుడు గనక అడుగు పెడితే ఆ అడుగు పెట్టిన ఇంట్లో యోగ్యుడు ఉండాలి. లేకపోతే ఆ ఇల్లు యోగ్యమైనదై ఉండాలి. యోగ్యుడైతేనే ఇల్లు యోగ్యకరముగా ఉంటుంది. నోరు మంచిదైతేనే ఊరు మంచిదవుతుంది అన్నట్టుగా యోగ్యుడుంటేనే ఇల్లు యోగ్యకరముగా ఉంటుంది. అయోగ్యుడుంటే అయోగ్యకరముగానే ఉంటుంది. కనుక ఒకసారి మీరు ఆలోచన చేయండి. సేవకుడు విచారణ చేసి లేదా ఆలోచన చేసి యోగ్యుడైన వాడి ఇంట్లో గనక ఆ సేవకుడు ప్రవేశిస్తే ఇది ఏర్పరచబడ్డవాడు, సువార్తను ప్రకటించేవాడు, అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసేవాడు, దాన్ని సంపాదించి పరిశుద్ధాత్మ చేత ఏర్పరచబడ్డవాడు కనుక మీ ఇంట్లో ప్రవేశిస్తే, వింటున్నారా విశ్వాసులారా, మీ ఇల్లు యోగ్యమైనది అయితే వారు యోగ్యులు ప్రవేశించినప్పుడు, అక్కడ యోగ్యులు ఉన్నప్పుడు వారి సమాధానం అంటే కొట్టుకోవటం కాదు, తిట్టుకోవటం కాదు, కళ్ళానికి కాలు దోవటం కాదు. సమాధానం అంటే వారు బోధించిన సమాధానం. మరి ఈ బోధలో ఏం పలికినా అది కుటుంబం సమాధానం అంటే కార్యం జరపబడుతుంది. దెయ్యాన్ని వెళ్ళగొట్టగలుగుతారు, స్వస్థతలు పొందుతారు, అద్భుతాలు అనుభవిస్తారు, ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు. ఇంకా దేవుని సకల ఐశ్వర్యం లేదా ఆశీర్వాదాన్ని వారు అనుభవిస్తారు. అది సమాధానం. తింటాక లేకపోతే సమాధానం ఉంటుందా? ఉంటాక లేకపోతే సమాధానం ఉంటుందా? కడుపు నిండా కూడు లేకపోయినా, ఒంటి నిండా బట్ట లేకపోయినా, చేతు నిండా కాశీ లేకపోయినా మనిషి జీవితంలో తృప్తి ఉండదు, సమాధానము కూడా ఉండదు. నువ్వు సమాధానంగాను, సౌఖ్యముగాను, సుఖముగాను జీవించున్నట్లుగా నీవు యోగ్యుడు అయి ఉండాలి. నీ ఇంట్లో అడుగు పెట్టే ఆ పిలువబడ్డవాడు, ఎంచబడ్డవాడు, యోగ్యుడుగా ఉన్నవాడు అడుగు పెట్టాలి. ఆ అడుగు పెట్టడం వలన వారికి కలిగిన బ్లెస్సింగ్ అంటే ఆశీర్వాదం, వారికి కలిగిన ఏర్పాటు, వారికి ప్రభు ఇచ్చిన ఆ సమాధానం, ప్రజల్ని సంతృప్తిపరిచే ఆ సమాధానం వారింటిపైకి వస్తుంది. ఒకవేళ వాళ్ళు అయోగ్యంగా ఉంటారా, వారి సమాధానం వారి వెంట వెళ్తుంది. కనుక నా జీవితంలో కూడా నువ్వు యోగ్యుడుగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీ ఇల్లు యోగ్యకరముగా ఉండాలి. ఒక్క మాటని చరిత్ర నుంచి మనం చూద్దాం. ఒబేదెదోము ఇంట్లో దేవుని నిబంధన మందసం 3 నెలలు ఉండగా అతనికి కలిగిన దానంతటిని సొత్తంతటిని ఆశీర్వదించాడు. యెహోవా అని దావీదు వినబడినప్పుడు తన నగరమునకు దావీదు నిబంధన మందసమును తీసుకుని వెళ్ళాడు. చూడండి, ఒక రాజు గొప్పవాడయ్యాడు. గురువుల దొడ్లో ఉంటున్న వాడిని సింహాసనాన్ని ఎక్కించి గొప్పవాడిని చేసి వెంటబడిన జనం ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఏది దావీదుకు కొదువు లేదు. లోకములో గనులైన వారికి కలిగిన గొప్ప పేరు కలగజేశాడు, కానీ నిబంధన మందసాన్ని తీసుకెళ్ళడానికి భయపడ్డాడు. కానీ ఒబేదెదోము అలా భయపడినవాడు కాదు.
నిబంధన మందస్సును తన ఇంటిలో ఉంచుకోవడానికి ఇష్టపడ్డవాడు. మరి దావీదు కంటే, యూదులు కంటే, ఇశ్రాయేలీయుల కంటే ఓబేదెదోము ఎంత గొప్పవాడు, ఎంత యోగ్యుడు. నిబంధన మందస్సు, రెక్కలు విప్పుకున్న కెరూబులు, కరుణాపీఠం, పదాజ్ఞలు కలిగిన పలకలు, మన్నాగల పాత్ర, అహరోను చిగురించిన చేతికర్ర ఆ నిబంధన మందస్సులో ఉండేవి. అలాంటి దేవుని వాక్యమున్న నిబంధన మందస్సం ఎక్కడుందంటే ఓబేదెదోము ఇంట్లో ఉంది. మరి ఓబేదెదోము ఎంత యోగ్యుడో మీరు ఒకసారి ఆలోచించి, నా జీవితంలో కూడా ఓబేదెదోము ఇంట్లో యోగ్యత ఉన్నది గనక నిబంధన మందస్సం వచ్చినప్పుడు, దేవుని వాక్యం వచ్చినప్పుడు అతడు యోగ్యుడుగా ఉన్నాడు గనక, తన ఇల్లు యోగ్యకరంగా ఉంది గనక సొత్తంతటిని దేవుడు ఆశీర్వదించాడు అన్నమాట దావీదుకి వినబడింది. అంటే ఆ దేశమంతా కూడా ఓబేదెదోము గురించి మాట్లాడుకోవటం జరిగింది. అది యోగ్యత. దాని కొరకు అపోస్తులుగా ఎంచుకున్నాడు, దాని కొరకు యోగ్యులుగా ఎంచుకున్నాడు, దాని కొరకు అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు చేస్తున్నారు. దాని కొరకు మీ జీవితంలో అమూల్యమైన ఆశీర్వాదం కావాలని ప్రభు ఈ దినము కోరుకుంటున్నాడు. ఓబేదెదోము ఇంట్లో నిబంధన మందస్సును, ఆ నిబంధన మందస్సు వాక్యము గల నిబంధన మందస్సు, ఆ నిబంధన మందస్సును రెక్కలు విప్పుకున్న కెరూబుల నిబంధన మందస్సు నా జీవితంలో కూడా. దేవుడు నివసించే స్థలం మనిషిలో ఎక్కడుంది అని ఆలోచిస్తే, భూతత్వం వేసి భూస్థలం అంతా ఎదిగినా కానీ ఎక్కడా లేదని చెప్పాడంటే వెనకటి వాడు. ముందు వాడిని అడిగితే చెప్పాడట, అదేదో లేండి అని చెప్పాడట. మీకు అర్థమైన మాటని నేను చెప్పాలి అంటే, దేవుడు ఎక్కడ నివసిస్తాడు, ఎక్కడ యోగ్యత ఉండాలి నీకు అన్న విషయాన్ని కనుక నువ్వు గ్రహిస్తే, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు దేవుని ప్రేమ మానవుని హృదయంలో కుమ్మరించబడుతుంది. ఓకే, అంటే హృదయం అనేది ఇక్కడ ఉంది. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మెదడు మీద ప్రభావితం చేస్తాడు. ఈ మెదడు మీద ప్రభావం చేసినప్పుడు ఆ ప్రేరేపణ ద్వారా ప్రవచనము, దేవుని వాక్యం, నడిపింపు, లేదా దేవుని వివేచన, స్వస్థత, ఇవన్నీ కూడా ఆ మనిషి జీవితంలో క్రియ చేయడం ప్రారంభిస్తాయి. అది పరివర్తన కావచ్చు, అతని క్రియలు కావచ్చు, అతని స్వభావం కావచ్చు, అతని మాటలు కావచ్చు. మరి దెయ్యం పట్టుకున్న వాడి గురించి ఆలోచన చేస్తే, దెయ్యం పట్టుకున్న వాడి గురించి ఆలోచన చేసేవనుకో, టోటల్గా వాడి దేహం అంతా ఆ దెయ్యపు యొక్క స్వాధీనంలో ఉంటుంది. కానీ దేవుని ఆత్మ పొందిన వాడికి అలా ఉండదు. ఆత్మ ఎక్కడ మెదడు మీద ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు యోగ్యత ఎక్కడుండాలి? మన మెదడులో ఉండాలి. నా జీవితంలో ఎందుకు చెప్తున్నానో తెలుసా? మీకు అర్థమవ్వాలి అని. ఓబేదెదోము ఇంట్లో ఏముంది? నిబంధన మందస్సు. మరి నీ బుర్రలో ఏముంది? అర్థమైందా? నీవు యోగ్యుడు కావాలి. నీ ఇల్లు యోగ్యమై ఉంటుంది. నీవు యోగ్యుడైనప్పుడే నీ ఇల్లు యోగ్యమై ఉంటుంది. ఓబేదెదోముకి యోగ్యుడు అతడు. అతడి సొత్తంతటిని ప్రభు ఆశీర్వదిస్తున్నాడు. అతని ఇంటిపైకి దేవుని సమాధానం వస్తుంది. ప్రజలు చెప్పుకుంటున్నారు. ఎందుకని చెప్పుకుంటున్నారు? వారికి ఆ స్థితి లేదు, వారికి ఆ ఆశీర్వాదం లేదు, వారికి ఆ కృప లేదు. అన్ని కార్యాలు వారి కుటుంబంలో, వారి పిల్లల్లో, వారి ఫలసాయంలో, లేకపోతే వారి మార్గంలో, వారి వ్యాపారంలో, లేకపోతే వారి చదువుల్లో, వారి ఉద్యోగంలో జరగల.
కనుకనే ప్రజలు అతని గురించి చెప్పుకుంటున్నప్పుడు దావీదు విని ఆ నిబంధన మందసాన్ని తీసుకుని వెళ్ళడానికి ధైర్యం తెచ్చుకున్నాడు. నేను నా జీవితంలో కూడా మీకు యోగ్యత అనేది అవసరం. యోగ్యుడైన సేవకుడు, ఎంచబడ్డ సేవకుడు, ప్రతిష్ఠించబడ్డ సేవకుడు వచ్చినప్పుడు వారి సమాధానం మీ ఇంటి మీదకు వస్తుంది, మీరు యోగ్యులై ఉన్నప్పుడు. ఇది మొదటిది. రెండో విషయాన్ని కూడా చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. లోక సువార్తమానం 7వ అధ్యాయము 4వ వాక్య భాగాన్ని చదువుతాను, వినండి. వారు యేసునద్దకు వచ్చి, నీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడు. నా ప్రియమైన సహోదరులారా, మీరు ఆలకిస్తున్నారా? నా దాసుడు రోగి అయి ఉన్నాడు, నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడు కాదు, నేను యోగ్యుడు కాదు, అంత యోగ్యత నాకు లేదు. సువార్తమానం 7వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతాను. వారు యేసు యొద్దకు వచ్చి, నీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడు. శతాధిపతి కోరుకుంటున్నాడు, నా దాసును స్వస్థపరచు, నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడును కాదు, నీ మాట మాత్రం సెలవు. వారు కోరుకుంటున్నారు, మనవి చేస్తున్నారు ఏమనంటే, మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరమును తానే కట్టించును అని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకున్నాడు. యేసుక్రీస్తుని బ్రతిమాలుకున్నారట ప్రజలు. సమాజ మందిరాన్ని కట్టించాడు మనల్ని ప్రేమించి. ప్రజలు ఆయన్ని బ్రతిమాలుకున్నారు. నీ వలన మేలు పొందుటకు ఆ వ్యక్తికి నీ నా జీవితంలో ఒక అపోస్తలుడు చేత పిలువబడినవాడు, పంపబడినవాడు, ఏర్పరచబడ్డవాడు, యోగ్యుడుగా ఉన్నవాడి చేత ఆ దాసుడు స్వస్థత పొందుటకు యోగ్యుడు. అయ్యా, నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడను కాను, నీ మాట మాత్రం నీ నా జీవితంలో కూడా ఏర్పరచబడ్డ వాళ్ళు, సువార్త కొరకు ఎంచబడ్డవాళ్ళు, ప్రతిష్ఠించబడ్డవాడు యొక్క మాటను పంపమని ఆ శతాధిపతి కోరుకుంటున్నాడు. నీ మాట మాత్రం సెలవు. ఆ మాట సెలవివ్వగానే ఆ రోగి ఆ గడియలు బాగుపడ్డాడు, స్వస్థత. నా ప్రియమైన సోదరి సహోదరులారా, కీర్తనల గ్రంథములో మనం చదివాము 107వ కీర్తన 20వ వచనం, నీ వాక్కు పంపి వారిని బాగు చేసి. దేవుని మాట లేదా దేవుని వాక్యము, యోగ్యుని మాట స్వస్థత పొందుటకు ఆ యోగ్యతను సంపాదించిన వాడికి వాక్కు సెలవిస్తే ఇంటి దగ్గరున్న వ్యక్తి బాగుపడ్డాడు. నీ నా జీవితంలో కూడా నీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడు, స్వస్థత పొందుటకు యోగ్యుడు. అతను మనుషులను ప్రేమించుచున్నాడు. సమాజ మందిరాన్ని తానే కట్టించాడు మనకే అని బ్రతుమాలుకున్నారు. యేసుక్రీస్తుని వారు అడిగారు. కనుక ఆ శతాధిపతి యొక్క దాసుడు కేవలం మాట ద్వారా
వాక్కు ద్వారా స్వస్థత కలిగింది. నా జీవితంలో కూడా నీలో యోగ్యత ఉన్నప్పుడు, బోధించేవాడికి యోగ్యత ఉన్నప్పుడు, నీలో యోగ్యత నివసిస్తున్నప్పుడు, అది దేవుని యోగ్యత అయినప్పుడు, దేవుని మాట లేకపోతే దేవుని సందేశం, దేవుని వాక్యము నిన్నేం చేస్తుందో తెలుసా? ఏదో చెయ్యి వేస్తేనో, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తేనో, రాత్రంతా ఆల్ నైట్ ప్రేయర్ చేస్తేనో, రాత్రంతా గడిపి ప్రార్థన చేస్తేనో, శ్రమిస్తానో కష్టపడతానో స్వస్థత కలిగేది కాదు. కేవలం మాట ద్వారా తనకి స్వస్థత కలిగింది. కారణం ఏమిటి అంటే యోగ్యత. నీవు దేవుని యందు స్వస్థత పొందుతూ, ఇతను దేవుని కుమారుడుగా, లేదా ఇతను ఇజ్రాయేలుడు కాదు, దేవుని తెలిసిన వ్యక్తి కాదు, సువార్త తెలిసిన వ్యక్తి కాదు, తెలియకపోయినా ఒక అన్యుడుగా ఉంటున్నా నేను యోగ్యుడు కాదు, నువ్వు ఇజ్రాయేలు కొరకు పంపబడ్డవాడు, నేను రావడానికి యోగ్యుడు కాదు. ఆయన ఇతని విశ్వాసం చూడండి. లోకాసు వార్త మనం 7వ అధ్యాయం 9వ వాక్య భాగాన్ని చదువుతున్నాను, వినండి. ఇజ్రాయేలీలోనైనా ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను అని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలకించండి. ఇతరులలో యోగ్యత ఏమిటంటే సమాజ మందిరములను కట్టించుతానే అని ప్రజలు చెప్పి వేడుకుంటున్నారు. సెకండ్ టైం అతనిలో గొప్ప విశ్వాసం. ఇజ్రాయేలులో నేను చూడలా, ఇజ్రాయేలు కొరకు నేను పంపబడ్డా, ఇజ్రాయేలు కొరకు నేను ఎన్నుకున్నాడు దేవుడు నన్ను. వారికి సేవ చేయడానికి, స్వస్థతలు జరిగించడానికి, గుడ్డువారిని బాగు చేయడానికి నన్ను యోగ్యుడిగా ప్రభువును పంపారు. ఇజ్రాయేలీలో నేను ఇంత గొప్ప విశ్వాసమును నేను చూడలేదు అని చెప్పి ఆ గడియలోనే ఆయన సెలవివ్వగా అక్కడికి వెళ్ళిన వారు ఇంటికి తిరిగి రాగా ఆ దాసుడు స్వస్థత నుండి బైబిల్లో మనం చదవగలిగాం. నీ వాక్కు పంపి వారిని బాగు చేసింది. నా ప్రియమైన దేవుని ప్రజలారా, యోగ్యత అనేది మీకు ఉండాలి. ఆ యోగ్యత మీలో ప్రేమ, ప్రజల్ని ప్రేమించే ప్రేమ. 2, దేవుని పట్ల ఉండే గొప్ప విశ్వాసం అనే యోగ్యత. ఆ యోగ్యత ఆ వాక్కు ద్వారా ఆ దాసుని స్వస్థపరచున్నట్లుగా మిమ్మల్ని కూడా బాగు చేస్తుంది. కనుక నా జీవితంలో ఆ గొప్ప కార్యాన్ని మీరు అనుభవించినట్లుగా ఆ యోగ్యతను మీరు సంపాదించాలని నేను కోరుకుంటున్నాను. నా ప్రియమైన సహోదరులారా, మీరు ఆలకించండి. దేవుని వాక్కు, దేవుని వర్తమానం నా జీవితంలో కూడా ఒక రోగుని స్వస్థపరుస్తుంది. పౌలు దగ్గర ఓ బలహీనమైన పాదాలు కలిగిన వాడు దేవుని వాక్యమును వింటున్నాడు. వింటున్న సమయంలో పౌలుకు ఒక ఆలోచన వచ్చింది. స్వస్థత పొందుటకు ఆ విశ్వాసం ఉందని గ్రహించి వాడిని లేచి నడమన్నాడు. వెంటనే లేచి నడిచి స్వస్థత పొందాడు. నా ప్రియమైన సహోదరులారా, మీరు ఆలకించండి ఒకసారి.
యోగ్యత యోగ్యత యోగ్యుడు అక్కడ ఉన్నప్పుడు దేవుడు తన వాక్కును పంపి ఆ వ్యక్తిని బాగు చేశాడు. నా జీవితంలో కూడా యోగ్యుని ద్వారా నీవు స్వస్థత అనుభవించాలి అనుకున్నా, యోగ్యుడు ద్వారా ఎంతో కొంత లబ్ధిని నువ్వు పొందాలనుకున్నా, నా జీవితంలో నీవు గొప్ప విశ్వాసం గలవాడవై ఉండాలి. పౌలు వాక్యాన్ని బోధిస్తున్నాడు, అతడు వింటున్నాడు, అతని వైపు చూస్తున్నాడు, అతడు ఆ స్వస్థత పొందుటకు విశ్వాసం ఉందని గ్రహించి, అంటే ఆలోచన చేస్తూ యోగ్యుడు బోధిస్తున్నాడు, యోగ్యుడు వింటున్నాడు, యోగ్యుడు ఆలోచిస్తున్నాడు, యోగ్యుల్లో ఉన్న ఆ విశ్వాసాన్ని చూడగలుగుతున్నాడు. నా జీవితంలో కూడా నా ప్రియమైన సహోదరులారా, ఏదో చెప్పుకోవడానికి ఓ కథలుగానో, ఓ చెప్పుకోవడానికి ఏదో ఒక చరిత్రగానో, ప్రజలకి ఏదో చెప్పాలి, ఏదో చేయాలి అని మానవ దృక్పథంతోనో మీరు ఉండకండి. యోగ్యుడు బోధిస్తున్నప్పుడు యోగ్యుడు వింటున్నాడు. యోగ్యుడు బ్రతుమంత నేను యోగ్యుడు కాదు. ప్రజలు అంటున్నారు మనకి సమాజ మందిరాన్ని కట్టించాడు. ప్రభు చెప్తున్నాడు అతని క్రియలు. ఇశ్రాయేలులో కూడా నేను ఇంత విశ్వాసము నేను చూడలేదు. యోగ్యత, విశ్వాసం అనే యోగ్యత నీకు ఉన్నప్పుడు ఆయా యోగ్యుడు తన వాక్కును పంపి నేను బాగు చేస్తాడు. మీకు అర్థమవుతుందా నేను చెప్తున్నది? నా ప్రియమైన సహోదరులారా, మీరు ఆలపిస్తున్నారా? ఒకసారి గమనించండి. ఫిలిప్పే చెప్పాడు. ఫిలిప్పు చెప్పిన మాటలు యందు లక్ష్యం ఉంచగా అనేక మందికి పట్టిన అపవిత్రాత్మ నుంచి విడుదల పొందిరి. నా జీవితంలో దేవుని వాక్కు నీలో యోగ్యత ఉన్నప్పుడు, నీ ఇంట్లో యోగ్యత ఉన్నప్పుడు, నీవు మందిరానికి వెళ్తున్నప్పుడు, అతడు యోగ్యుడైనప్పుడు, వింటున్న నీవు యోగ్యురాలైనప్పుడు లేదా యోగ్యుడైనప్పుడు ఆ వాక్కుని నేను చేస్తుందంటే బాగు చేస్తాను. బలహీనులు బాగుపడినట్లుగా, రోగులు స్వస్థత పొందినట్లుగా, బలహీనులు బలపరచబడినట్లుగా, బలవంతులుగా మార్చబడినట్లుగా, ఆ మూల్యమైన విశ్వాసముతో నింపబడిన వ్యక్తిగా నీవు ఎప్పుడైతే ఉండగలుగుతావో నీ జీవితంలో విశేషమైన కృపలను అనుభవించే వ్యక్తిగా నీవు ఉంటావు. నా ప్రియమైన సహోదరులారా, ఆ గడియలోనే ఆ దాసుడు బాగుపడెను. యోగ్యత నీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ఇది రెండవ మాట. మూడవదిగా లోకాసు సువార్త మనం 8వ అధ్యాయం 15వ వాక్య భాగాన్ని చదువుతున్నాను. మీరు 9 నుండి 15 వరకు మీరు చదవాలని నేను కోరుకున్నాను. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా, యోగ్యమైన మనస్సుతో వాక్యమును విని దాన్ని అంగీకరించి ఓపికతో ఫలించేవాడు. నా ప్రియమైన సహోదరులారా, మంచి నేలన పడిన విత్తనం వాక్యాన్ని విత్తుతుండగా ఆ వాక్యము ఒక మంచి నేల పడింది. ఆ మంచి నేల యోగ్యుడు. ఒక యోగ్యుడు విత్తుతుండగా, లేకపోతే ఒక యోగ్యురాలు లేకపోతే ఒక యోగ్యుడు మంచి మనసుతో వాక్యాన్ని అంగీకరించుట. మరి త్రోవ ప్రక్కన పడ్డ వాళ్ళు ఎవరు? రాతిని అన్నపడ్డ వాళ్ళు ఎవరు? ముళ్ళ పొదల్లో పడ్డ వాళ్ళు ఎవరు? నా ప్రియమైన సహోదరులారా, ఒక యోగ్యుడు మీకు బోధిస్తున్నప్పుడు, లేదా ఒక యోగ్యుడు విత్తుతున్నప్పుడు, ఆ విత్తనం ఒక మంచి నేల పడ్డది. అతడు యోగ్యుడు. మీరు మందిరానికి వెళ్తున్నారు సంవత్సరాల తరబడి,
కొన్ని ఏళ్ల తరబడి, కొన్ని సంవత్సరాల తరబడి విశ్వాస జీవితాన్ని చేస్తున్నారు. చేసిన మీరు నిజ జీవితంలో ఒక యోగ్యుడు విత్తుతున్నప్పుడు ఆ వాక్యం అనే విత్తనాన్ని మీరు మంచి మనసుతో మీరు అంగీకరిస్తున్నారా? ఒకవేళ మీరు అంగీకరిస్తుంటే మీరు యోగ్యుడు. నా జీవితం ఆ విత్తబడిన ఆ విత్తనం ఆ మంచి నేల పడి, మీ హృదయం అనుకోండి, మంచి నేల పడి నేలపడ్డ ఆ విత్తనం ఓపికతో ఫలించి, ఒక విత్తనం త్రోవ పక్కన పడ్డది. ఆ త్రోవ పక్కన పడటం వల్ల ఆ విత్తనం ఏం జరిగింది? ఆ త్రోవలు అనేక మంది పోతారు. అంటే కొంతమందికి వచ్చే ఆలోచనలు, కొంతమందికి వచ్చే నడిపింపు, కొంతమందికి వచ్చే ఆ పద్ధతులు. ఒకవైపు వాక్యం ఉంటుంది, మరోవైపు త్రోవ ఉంటుంది. మనుషులు కల్పించే పద్ధతులు, మనుషులు కల్పించే ఆలోచనలు, మనుషులు కల్పించే ఆ పద్ధతులు కానీ, ఆ ప్రయోజనాలు కానీ, లేకపోతే మనుచాసులను కానీ అనుసరించి నడుస్తారు. వాక్యం ఉంటుంది, మనుషుల పద్ధతులు ఉంటాయి. వాక్యం ఉంటుంది, విత్తనం ఉంటుంది, మరోవైపు మనుషులు నడిచే త్రోవ ఉంటుంది. మనిషికనే కనబడతాడు, మందిరానికి వెళ్తూనే కనబడతాడు, అన్ని విషయాల్లో బాగున్నట్టే ఉంటాడు, పరిచర్య చేస్తూనే ఉంటాడు. కానీ అతని హృదయములో లేకపోతే అతని మనస్సులో ఒకవైపు వాక్యము, మరోవైపు మనుషుల మాయోపాయాలు లేకపోతే మనుషుల యొక్క పద్ధతులు. ఇలా ఉన్నవాడి యొక్క జీవితంలో దుష్టుడు వచ్చి లేకపోతే ఆకాశ పక్షులు వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకోపోతాయి. నా జీవితంలో కూడా ఒకసారి ఆలోచించి మీరు యోగ్యులై ఉండాలి. రెండవదిగా మన్ను లేని రాతి నేలని పట్టదు. మనిషి బాగానే ఉంటుంది, అన్ని విషయంలో బాగానే ఉంటుంది, బలముగానే ఉంటుంది, ప్రార్థన చేస్తున్నట్టే ఉంటుంది, ఉపవసించినట్టుగానే ఉంటుంది, వాక్యం విన్నట్టుగానే ఉంటుంది. మట్టి లోతుగా లేనందున సూర్యుడు ప్రకాశించగానే వాడిపోతుంది. కొంచెం కష్టమైన, కొంచెం శ్రమైన, కొంచెం నిందైన, కొంచెం అవమానమైన సంఘంలో తట్టుకోలేదు. ఇంకా మనం చెప్పాలి అనుకుంటే అంటేనే వాడిపోతుంది. చిన్న బలహీనత వస్తే వాడిపోతుందండి. పిల్లలకు బాగోకపోతే వాడిపోతుందండి. ఇంకా మనం చెప్పాలి అనుకుంటే ఏది జరిగినా కానీ వాడిపోతూనే ఉంటుంది. మొదట్లో బాగానే ఉంటుంది, పెద్ద ప్రార్థనపూర్వకం, వాక్యం తెలిసిన వ్యక్తి, సహాయం చేసిన వ్యక్తి, గుప్పులు విప్పిన వ్యక్తిగా ఉంటుంది. కానీ మనిషి పై రూపానికి బాగా కనపడుతున్నా విత్తనం ఎక్కడ పడ్డదో తెలుసా? మన్ను లేదు, లోతుగా లేదు, భక్తి లేదు, స్టాండర్డ్ లేని చోట విత్తనం పడ్డది కనుక ఆ వాక్యము ఆమెలో ఫలించాలి. భక్తుపని ఈ రోజున ఒకసారి మీరు చూడండి. చర్చికి వచ్చిన వాళ్ళంతా బాగున్నారా? కొంతమందే బాగున్నారు. చర్చికి వచ్చిన వాళ్ళంతా విశ్వాసంగా ఉన్నారా? కొంతమందే ఉంటున్నారు. చర్చికి వచ్చిన వాళ్ళంతా కార్యాలు జరుగుతున్నాయా? కొంతమందిగా జరుగుతున్నాయి. కానీ ఈమె జీవితంలో అయితే ఈ వ్యక్తి జీవితంలో ఏమైంది అంటే మన్ను లోతుగా లేదు, స్టాండర్డ్ బాగానే ఉందనుకుంది, పచ్చగానే ఉందనుకుంది, బేస్ ఉంది నాకు అనుకుంది. కానీ వాక్యం వేయబడిన తర్వాత కూడా, విత్తబడిన తర్వాత కూడా ఈ వ్యక్తికి యోగ్యత లేదు కనుక వాడిపోయింది. మనసు కనబడుతున్నది, జీవిస్తున్నట్టున్నది, మందిరానికి వస్తున్నది, కానీ వాడు ఇంకా విత్తనం యోగ్యుడు చల్లితే ఏం జరిగింది అంటే ముళ్ళ పొదలు.
ముళ్ళ పొదలు ఏం చేస్తున్నాయి? వాటితో పాటుగా పెరిగి ముళ్ళ పొదలు ఏం చేస్తాయి? వాటితో పాటుగా ఈ ముళ్ళ పొదలు పెరిగి అదే స్థలంలో పెరిగి వాటికంటే ఎత్తుగా పెరిగి వీటిని అణిచేస్తున్నాయి. అసలు పొలం ఎందుకు? మనిషి ఎందుకున్నాడు? దేవుడు ఎందుకు విత్తనం వేశాడు అంటే వాళ్ళ కొరకు విత్తనం వేశాడు. విత్తనం వేస్తే ఏం జరిగింది? వారు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలని విత్తనం వేస్తే ఏం జరిగింది? వీరున్న ప్లేసులో మరొకరికి ప్లేస్ వచ్చింది. అవే ముళ్ళ పొదలు. అంటే అర్థం ఏంటి? వారి హృదయము ఒకవైపు వాక్యం ఉంటుంది, అదే దేవుని కార్యాలు ఉంటాయి, అదే దేవుడు యోగ్యుడు విత్తిన విత్తనం ఉంటుంది. మరోవైపు ముళ్ళ పొదలు ఉంటాయి. అంటే అర్థం ఏంటి? ధనాపేక్ష. గనుక ఏం చేస్తాయి ముళ్ళ పొదలు? పొడుస్తూనే ఉంటాయి, ఎదగకుండా చేస్తాయి. ఇంకా మనం చెప్పాలి అనుకుంటే విషయాలు నేను ఎదగకుండా చేస్తాయి. కనుక నీవు ఆలోచన చేయవలసిన పని ఏమిటంటే, నీవు మంచి నేలను పడిన యోగ్యురాలు కావాలి, నీవు యోగ్యుడు కావాలి. అలా యోగ్యుడై ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే నువ్వు ఫలించేవాడిగా ఉంటావు, నీ ఫలములు పొందుకున్నవాడిగా ఉంటావు, ప్రతిఫలాలు అనుభవించేవాడిగా ఉంటావు. భక్తులు అందరూ చూస్తున్నప్పుడు ఇతడు ఓపిక చేత ఫలించిన వాడు, ఇతడు యోగ్యుడని ఇతరులు చెప్పుకున్నట్లుగా చేయగలుగుతాడు. బైబిల్లో మనం చదివాం కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, బాధల్లో నాకు నెమ్మదిని కలగజేసింది. ఇప్పుడు నేనేం చెప్పాను? మొదట విశ్వాసం చేస్తుంటే వాక్కు బాగు చేసింది. ఇప్పుడు నీవు దేవుని వాక్యం ఒక మంచి నేలను పడితే, ఓ మంచి వాడిగా, మంచి పేరు పొందిన వ్యక్తిగా వాక్యాన్ని గనక నీవు అంగీకరిస్తే నీవు ఫలిస్తావు, నీ ఫలములు నిలుస్తాయి. కనుక అవి 30ంతులుగాను 60ంతులుగాను 100ంతులుగాను ఫలించే వ్యక్తిగా నీవు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ యోగ్యత వచ్చేంత వరకు సమస్తాన్ని పక్కన పక్కన వచ్చేవి ఉంటాయి, తీసేసే. కొన్ని మన్ను లోతుగా లేనివి ఉంటాయి, తీసేసే. ఇంకా ముళ్ళ పొదలు ఉంటాయి, వాటిని దూరం పెట్టు. ఒక మంచి వాడిగా, ఓ మంచి నేలగా, లేక ఒక మంచి భూమిగా సగులు చేసిన వాడిగా, యోగ్యుడుగా మార్చబడు. వాక్యం వేయగానే, వాక్యం మాట్లాడగానే, అది విత్తగానే ఫలించినట్లుగా చేయి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నడవక, అపహాసకులు కూర్చుండు చోట్లు కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రము ధ్యానించిన వాడు నీటి కాలవ వారిని నాటబడిన వాడే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండునట్లుగా, ఫలించినట్లుగా, ఆ ఫలములు నిలుచున్నట్లుగా నువ్వేం చేయాలో తెలుసా? ఆ వాక్యాన్ని నీవు అంగీకరించాలి. అంటే నువ్వేం చేయాలో తెలుసా? నీ ఒక మంచి నేలగా, లేదా ఒక మంచి వ్యక్తిగా, సదును చేయబడ్డవాడిగా విత్తనం వేస్తే ఇక్కడ యోగ్యుడు ఉన్నాడు, విత్తితే ఇది ఫలిస్తుంది, దీని ఫలములు నిలిచి ఉంటాయి. ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు నాటబడ్డాడు. పరువాడు చూస్తున్నాడు, యజమానుడు చూస్తున్నాడు. యజమానుడు చూచి అంటాడు, ఫలించిందా? సరే సరే, ఫలించకపోతే దీన్ని నరికి అగ్నిలో వేయి. ఆ తోటమాలు ఏం కోరుకుంటున్నావు? పనివాడు, అయ్యా ఈ ఆటకైనా ఫలిస్తే ఫలిస్తుంది, లేకపోతే అప్పుడు చేస్తాను అని దాన్ని లోతుగా తవ్వి ఎరువు వేసాడు. ఒక్కసారి మీరు ఆలోచించి, నా జీవితంలో కూడా మీరు ఫలించేవారిగా ఉండాలి, ప్రభు రాకడ కొరకు ఎదురు చూచేవారిగా ఉండాలి, దేవుని ఆశీర్వాదాన్ని పొందేవారిగా ఉండాలని నేను ఇష్టపడుతున్నాను. నా ప్రియమైన సహోదరులారా, దేవుని జనాంగమా, మీరు ఎలా ఉండాలి తెలుసా? ఒక మంచి నేలగా,
రాతి నేలగా కాదండి, త్రోవ పక్కనున్న నేలగా కాదండి, లేకపోతే ముళ్ళ పొదల వలె ఉన్న నేలగా కాదండి. నీలో పడుతున్న ఆ వాక్యము అభివృద్ధి పొందినట్లుగా, విస్తరించినట్లుగా కార్యాలు చేయాలి. వాక్యం ఎందుకయ్యా బాబు? ఆ వాక్యం వారిని బాగు చేసింది. ఈ వాక్యం నిన్నేం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుందో తెలుసా? నిన్ను పరిపూర్ణుడుగా చేస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్య భాగం. ఆయన వాక్యము ఎవడు గైకొనును వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణము అవుతుంది. ఒకసారి ఆలోచించండి నా ప్రియమైన సహోదరులారా. ఆయన వాక్యము ఎవడు గైకొంటాడో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమవుతుంది. ఇప్పుడు మంచి నేల పడ్డది విత్తనం. ఓ మంచి నేలగా వెళ్తున్నాడు, లేకపోతే ఓ యోగ్యుడిగా ఉన్నాడు, యోగ్యురాలుగా మందిరంలో ఉంది. ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందో తెలుసా? దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమవుతుంది. దేవుని ప్రేమ ఏంటి? యేసుక్రీస్తు మనకి 2 ఆజ్ఞలు ఇచ్చాడు. రెండవదిగా పాత నిబంధన గ్రంథములు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అది ప్రేమ. అలనాడు ఇశ్రాయేలుతో చేసిన ప్రేమ ఆజ్ఞలు. దేవుణ్ణి ప్రేమించు, మనుషుని ప్రేమించు. కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు చెప్పింది ఇదే కదా. పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో నీ దేవుడని యెహోవాని ప్రేమించు, నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించు. ఇప్పుడు వాక్యాన్ని గైకొనటం వలన, వాక్యాన్ని నెరవేర్చటం వలన, లేకపోతే ఒక మంచి నేలగా, ఒక మంచి మనసున్న వ్యక్తిగా, ఒక మంచి వాడిగా, ఓ పేరు పొందిన వాడిగా, దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గమున నిలబడి వ్యక్తిగా ఉంటున్న నీ జీవితంలో ఏం జరుగుతుంది? నీలో నిజముగా దేవుని ప్రేమ పరిపూర్ణమవుతుంది. అదే ప్రేమ పదాన్ని ధ్యానిస్తూ వచ్చేది. దేవుని ప్రేమించు, మనుషుల్ని ప్రేమించు. ఈ వాక్యము నిన్ను ఎక్కువగా దేవుణ్ణి వైపు తిప్పి దేవుణ్ణి ప్రేమించినట్లుగా చేస్తుంది. ఓపికతో ఎన్నొచ్చినా, ఎంత ఇదిగా జరిగినా దేవుణ్ణి ప్రేమించేటట్టుగా చేసి దేవుని ప్రేమ నీ యందు పరిపూర్ణమవుతుంది. దేవుడు పరిపూర్ణుడైనట్లుగా మీరును పరిపూర్ణులై ఉంటారు. ఎప్పుడు తెలుసా? మంచి నేలగా, లేకపోతే మంచి వ్యక్తిగా, యోగ్యుడుగా నువ్వు మార్చబడ్డప్పుడు, అప్పుడు ఆ పరిపూర్ణత, ఆ ప్రేమ నీలోనికి వచ్చి నిన్ను స్థాపిస్తుంది. ఒకటి యోగ్యత, చెప్పాను యోగ్యత అంటే ఏమిటో. రెండోదిగా గొప్ప విశ్వాసం అనే యోగ్యత, ప్రజల్ని ప్రేమించి ఆయన పరిచర్య లేకపోతే సేవ చేశాడు. రెండోదిగా ఒక మంచి నేలగా, ఒక మంచి వ్యక్తిగా యోగ్యత. యోగ్యుడు చదువుతున్నప్పుడు, మీ పాస్టర్ గారు చదువుతున్నప్పుడు, మీరు యోగ్యులుగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందండి? దేవుని ప్రేమ ఆ వాక్యము ద్వారా, ఆ విత్తనం ద్వారా నిజముగా పరిపూర్ణం ఉంటుంది. చివరగా ఒక మాట చెప్పి ముగిస్తుంది. రామపత్రిక 12వ అధ్యాయం 17వ వాక్య భాగం చదువుకుందాం. కీడుకు ప్రతి కీడునైనా చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటి గురించి ఆలోచన కలిగి ఉండుడి. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటి గురించి ఆలోచన కలిగి ఉండండి. చూడండి నేను చెప్పి, అప్పుడు మీ జీవితంలో అన్ని సుఖాంతంగా జరిగింది. మనుషులందరి దృష్టికి. మరి నా జీవితంలో అట్లాంటి యోగ్యతని పౌలు సంపాదించడు. వరముగా యోగ్యకరమైన ఇల్లు సమాధానం వస్తుంది, గొప్ప విశ్వాసం, వాక్య బాగు చేసిన స్వస్థపరిచిన మాట, మంచి నేల, లేకపోతే ఒక మంచి వ్యక్తి యోగ్యత.
దేవుని ప్రేమ పరిపూర్ణమవుతుంది. అలాంటి ఒక కృపనిస్తుంది. మంచి వాటి గురించి మనుషులందరి దృష్టికి కావలసిన యోగ్యమైన వాటి విషయంలో ఆలోచన కలిగి మీరు ఆ విధంగా మీ జీవితాన్ని చేసినప్పుడు మీ జీవితంలో అనేకమైన కార్యాలు ప్రభు జరిగించునుగాక. ఆమేన్. అందరూ తలలు వంచండి, కన్ను వెండి ప్రార్థన చేసుకోండి. ప్రేమ స్వరూపి దయగల తండ్రి, నీకు స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు. యోగ్యత గురించి నాయన ఎన్నో ఆటంకాలు వచ్చాయి. అయినప్పటికీ ప్రభువా, ఈ యోగ్యత మాటలు చెప్పడానికి సహాయం చేసుకుంటాం. నువ్వు నమ్మదగిన వారు. నీ బిడ్డలు నమ్మకంగా మీరు నమ్మకం, నీ బిడ్డలకి మంచి వాక్యాన్ని అందించడం దేవా, నీవు మాట్లాడి ఉన్నావని అందరూ గ్రహించినట్లుగా ఆశీర్వదించండి. ఘనమైన నూతనమైన కృపతో వారిని యోగ్యులుగా మార్చి, యోగ్య ప్రవర్తన, మంచివారిగా, గొప్ప విశ్వాసం, మంచి జ్ఞానగా మీరు మార్చి, నీ ప్రేమ పరిపూర్ణమవునట్లుగా మీరు ఇచ్చి, యోగ్యమైన వాటి కోసం ఆలోచన కలిగి ఉండినట్లుగా సహాయం చేయండి. మీ సన్నిధి, మీ ప్రసన్నతను తోడించండి. ప్రతి వారిని దీవించండి, ప్రతి వారిని బలపరచండి, ప్రతి వారితో నీ కృపతో నింపమని ప్రార్థిస్తున్నాను. నూతనమైన కార్యాలు, ఘన కార్యాలు, మహిమగల కార్యాలు, శక్తివంతమైన కార్యాలు ఆశీర్వదించి కృపతో నింపండి. ఘన కార్యాలు ఇచ్చి మీ సన్నిధి వచ్చును కాక, మీ ప్రభావం వచ్చును కాక, మీ మహిమ దిగి వచ్చును కాక, నిశ్చయముగా మీ ప్రేమ, నీ వాక్యము ద్వారా వారిలో పరిపూర్ణమవును కాక. దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళు రెక్కల కష్టాలు దీవించండి. వారు చేసిన ఉద్యోగాలు, వ్యాపారాలు దీవించండి. వారి పిల్లల్ని దీవించి, వారి విద్యను దీవించి ఘన కార్యాలు ఇచ్చింది. ఈ సన్నిధిని ప్రసన్నత, నీ కృపను తోడేయించమని యేసు నామములో అడుగుచున్నాను నా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. వాక్యంతో ముగించిపోయింది.